బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ హీరో నిర్మాత విశాల్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. తన తాజా చిత్రం మార్క్ యాంటోనీ హిందీ వర్షన్ కు సర్టిఫికేట్ కోసం సెన్సార్ బోర్డుకు 6.5 లక్షల లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు దానికి సంబంధించిన ఆధారాలని కూడా ఎక్స్ లో పెడతానన్నారు. ఇక 2 అకౌంట్లకు ఈ మొత్తం బదిలీ చేసినట్లు విశాల్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో సెన్సార్ బోర్డుపై చర్యలు తీసుకోవాలని విశాల్ ప్రధాని మోదీని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ హీరో నిర్మాత విశాల్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. తన తాజా చిత్రం మార్క్ యాంటోనీ హిందీ వర్షన్ కు సర్టిఫికేట్ కోసం సెన్సార్ బోర్డుకు 6.5 లక్షల లంచం ఇవ్వాల్సి వచ్చిందని ఆరోపించారు. ఇక అంతేకాదు దానికి సంబంధించిన ఆధారాలని కూడా ఎక్స్ లో బయట పెట్టారు. ఇక 2 అకౌంట్లను ఈ మొత్తం బదిలీ చేసినట్లు విశాల్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, విశాల్ సెన్సార్ బోర్డుపై ఆరోపణలు చేశారు. అసలు ఆరోపణలు వాస్తవం ఎంత, అలాగే దీనిపై మీరేమంటారు? థ్యాంక్ యూ వెన్నెల. హీరో విషయాలు సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఎప్పుడు కూడా ఆయన ఉన్నట్టు మాట్లాడుతూ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అనేక విషయాలపై స్పందిస్తూ ఉంటారు. అది దేశవ్యాప్తంగా ఎన్ని సంఘాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా సినిమాకి సంబంధించి ఒక సినిమా, తమిళ సినిమా మార్క్ యాంటోనీ సినిమా తమిళ్లో రిలీజ్ చేయడం జరిగింది. మంచి పాజిటివ్ టాక్ రావడంతో కూడా హిందీలో రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన భావించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎక్కడ ఏ భాషలో రిలీజ్ చేయాలంటే అక్కడ ఆ భాషలో ఖచ్చితంగా సెన్సార్ చేయించాల్సి ఉంటుంది. అయితే సెన్సార్ ఫీజు వచ్చేసి కేవలం 25,000 రూపాయలు మాత్రమే కట్టాల్సి ఉంటుంది. యాక్చువల్ గా ఒకవేళ ఖర్చులున్నా కూడా 30,000 రూపాయల లోపు ఆ యొక్క మొత్తానికి ఆ సెన్సార్షిప్ అక్కడ అధికారి అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ చూసి ధృవీకరించి దాంట్లో సెన్సార్షిప్ ఇస్తారు, సర్టిఫికెట్స్ ఇస్తారు. ఏనా, యూ బై ఏనా ఇటువంటి సర్టిఫికెట్లు ఇస్తారు. అయితే మార్క్ యాంటోనీలో కూడా ఎన్నో కట్స్ కూడా చూపించారని, ఆ మార్క్ యాంటోనీ రిప్లై చేస్తే మీకు 6,50,000 రూపాయలు మీకు లంచం ఇస్తే మేము దాన్ని ఎటువంటి కట్టు లేకుండా చూస్తామని చెప్తున్నాను. అంటే ఒక హీరోకి ఇట్లా 6,50,000 రూపాయలు సెన్సార్ బోర్డుకి ఇవ్వడం జరుగుతుంది. ఇది దేశ ప్రగతి గారికి అవినీతి ఏ విధంగా పేరుకపోయింది అంటే సెన్సార్షిప్ ఏ విధంగా ఉంది, డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఇచ్చారు, డబ్బులు లేకపోతే ఎట్లాంటి పరిస్థితి అనేది మాత్రం ఆయన చెప్పడం జరిగింది. దీన్ని మోడీకి గానీ అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర సీఎం కూడా నేను కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి అన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి విశాల్ కామెంట్స్ గతంలో కూడా అనేక తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, ఎన్నో సందర్భాల్లో కూడా ఈ సెన్సార్ సంబంధించిన సభ్యుల పైన కానీ సెన్సార్ ఆఫీసర్ల పైన వివాదాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు నచ్చిన వాళ్ళకు ఒక విధంగా, డబ్బులు ఇస్తే ఒక విధంగా, డబ్బులు ఇవ్వకపోతే ఒక విధంగా అన్న చందంగా చాలా సందర్భాల్లో అనేక మంది మనకు గతంలో మోహన్ బాబు కావచ్చు, అనేక మంది కూడా జీవిత రాజశేఖర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో సెన్సార్ బోర్డుపై వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు విశాల్ చేయడంతో అందులో ఒక విశాల్ ఫేమస్ హీరో ఉన్నాడు. ముఖ్యంగా సౌత్ లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక పెద్ద హీరోగా ఫిలామ్ అవుతున్నాడు. అటువంటి హీరో ఈ రోజు ఈ కామెంట్స్ చేయడంతో మాత్రం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సెన్సార్ బోర్డు లో ఇటువంటి లంచాలకు తావు ఉంది అనేది ఆయన చేయడంతో మాత్రం చర్చనీయాంశంగా మారింది. వెనెల. రైట్ అశోక్, థ్యాంక్ యూ. Or anything, but it's definitely related to my movie Mark Antony that is released today in all over North India. This is about the scam that has happened, that has transpired in Central Board of Film Certification in Mumbai with relation to my film Sabko Pranam. दुखी की बात है जो मैं बोल रहा हूँ अभी. I would like to address this to my honorable Maharashtra CM Eknath Shinde साहब and my honorable Prime Minister Narendra Modi जी साहब. जो हुआ CBFC में फिल्म सर्टिफिकेशन के लिए